కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే అదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చులేదు. మీకు గుర్తుంటది కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అయితే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతురట ఈ అమ్మఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాండు ముఖ్యమంత్రి గారు. కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఒకటి కాదు, రెండు కాదు, చిన్నపిల్లలకి ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో. ఏమన్నారు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువమిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పబడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారు చెప్తున్నారు. ఇక మరి ఇట్లా మాట్లాడితే అప్పు వస్తుందా? రాష్ట్రం బాగుపడుతుందా? ముంగట పడుతుందా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, ఆ మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఆనాడు బాగా మాట్లాడి రకరకాలుగా తిట్టినటువంటి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ షాప్ పోదామంటే ఇప్పుడే పోదాం పాలు. రేషన్ షాప్ లో సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఎన్ని రోజులకోసారి ఇస్తున్నావు నాయన సీఎం గారు? 3 నెలలకు ఒకసారి తీసుకొచ్చి ఇస్తున్నావు. చిన్న చిన్న ఊర్లుంటే, చిన్న చిన్న గ్రామాలు ఉంటే ఒక చిన్న రూమ్ లో పెట్టి రేషన్ షాప్ నడుపుతారు. 3 నెలల స్టాక్ ఒకటేసారి దించితే ఏడబెట్టుకోవాలా రేషన్ డీలర్? ఎవరికి ఇవ్వాలి? అవి అక్కడికక్కడనే ఉల్టా అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్న సీఎం గారు హైదరాబాద్ లో పెద్ద మీటింగ్ పెట్టి చెప్తాడు, మేము సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి ప్రజలు అమ్ముకుంటలేరని చెప్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు, మీ మహబూబ్ నగర్ జిల్లా నుండే చెప్తున్నాం, ఇప్పటికి కూడా మీరు సన్న బియ్యం అని ఇస్తున్నటువంటి బియ్యంలో 50% నూకలు ఉన్నాయి. అలా కాదని లేని వాస్తవం ఉన్నది. ఇచ్చినటువంటి ఆ బియ్యం యాజ్ ఇట్ ఈస్ గా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉన్నది. మీరు లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం కాదు, ఇప్పటికన్నా ప్రజల కోసం పనిచేయమని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. మా కాకునూరు జిల్లా కాకునూరు గ్రామ ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఆనాడు కేసీఆర్ గారు పెట్టినటువంటి పనులు కరెక్ట్ గా చేస్తే చాలిన కొత్తగా చేసే అవసరమేం లేదు. స్కూళ్లు పెట్టినాం మనం చిన్నపిల్లల కోసం, ఎప్పుడు లేకుండా బీసీలకు 1000 స్కూళ్లు పెట్టినాం. ఎస్సీలకు ఉన్న స్కూళ్లను పెంచి 250 చేసినాం. ఎస్టీలకు ఉన్న స్కూళ్లు పెంచి 250 చేసినాం. అదే స్కూళ్లలో ఇంటర్మీడియట్ పెట్టినాం, డిగ్రీ పెట్టినాం. ఎందుకంటే ఎక్కడికన్నా పోతే ఆడపిల్లలు రూమ్ కిరాయికి తీసుకొని ఉండాలంటే ఇబ్బంది అవుతుందని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో డిగ్రీ కాలేజ్ పెట్టినాం. ప్రతి కొత్త జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టినాం. అవి చక్కగా నడిపిన చాలు, పెద్ద వీళ్ళు కొత్త ఉద్దారకం చేసేది ఏం లేదు. కానీ ఇలా మీరు చూస్తే ఎక్కడున్నా కూడా స్కూళ్లలో పోతే పిల్లలు చనిపోతున్న పరిస్థితి కనబడుతున్నది. దారుణంగా ఉన్నది. పంపియాల పిల్లల్ని అంటే భయపడే పరిస్థితి ఉన్నది. అంతకుముందు ఇట్లా లేకుండే, ఇంత అన్యాయం లేకుండే. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మన తెలంగాణకున్న గొప్పతనం ఏంటంటే మనం కోపం వచ్చినా దుఃఖం వచ్చినా ఈ అక్క కేసీఆర్ గారు లేరు ఇప్పుడు అధికారంలో అన్న విషయం చెప్పుకుంటూ పాట పాడింది. మన పాటలనే ప్రశ్నిస్తాం. అనువనువున కొట్లాడే తత్వం మనకున్నది. దయచేసి కొట్లాడాలి. అడగని అమ్మ కూడా పెట్టది. ఈ రేవంత్ రెడ్డి అయితే అసలే పెట్టాడు. కాబట్టి బరాబర్ అడగాలి. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చినా ఉన్నది గుంజుకున్నాడు సంగతి హైడ్రాతో గుంజుకుంటుడు కదా. అన్ని హైడ్రా అని పెట్టిండు కొత్తగా హైదరాబాద్ లో. ఏంది ఓన్లీ పేదోళ్ల గుడిసెల మీదకి బుల్డోజర్ పోతుంది. పెద్దోళ్ళ దగ్గరికి పోయే దమ్ము లేదు, ధైర్యం లేదు. పోతావా మరి పెద్దోళ్ళ దగ్గరికి అని అంటే బస్తీ మీద సవాల్ అంటాడు, తెల్లారులేస్తే పరారు అంటాడు. సీఎం గారు మాటలు ఎక్కువ గానీ పని తక్కువ ఉన్నది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, కరువు నుంచి బయటపడ్డ జిల్లా మనది.
బాధల నుంచి బయటపడ్డ జిల్లా. ఒకప్పుడు వలసలు బొంబాయికి బస్సులో పోయినటువంటి పరిస్థితి ఉండే. అవి తప్పించుకొని తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో కొంచెం గడ్డకు పడ్డం, కొంచెం మంచిగా చేసుకున్నాం. ఇవి చేసుకుంటూనే ఉన్నాం, అనుకోకుండా ఇట్లా జరిగిపోయింది. మిమ్మల్ని కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకుండా గట్టిగా ఉండాలి. ఇప్పుడు లోకల్ బాడీల ఎన్నికలు వస్తున్నాయి. వచ్చినప్పుడు మీకున్నటువంటి బాధను, దుఃఖాన్ని ఖచ్చితంగా చూపెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తేనే వాళ్ళు తవ్వకొస్తారు. ఇంకా 3 ఏళ్లు పరిపాలన చక్కగా చేస్తారు. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళు వచ్చి, మిమ్మల్ని లోకల్ బాడీస్ లా రైతు బంధు వేసినాం, మేము లోకల్ బాడీస్ లో ఓటేయమంటారు. కానీ ఒకటేసారి వేసిరు. ఎగ్గొట్టిన కిస్తీలు ఎన్ని ఉన్నాయి అది అడుగుర్రి. 2 కిస్తీలు ఎగ్గొట్టి ఒక్కసారి వేసి వచ్చి ఓటేయమని అడుగుతాడు సీఎం గారు. అన్ని గివే కథలు. రుణమాఫీ సరిగా వేయలేదు, రైతు భరోసా గదే పని, బోనస్ ఇస్తామన్నారు అది గదే పని. అన్నిటికన్నా ఒక మాట గుర్తుపెట్టుకుంటే, మన ఊరు కాకునూరులో తెలంగాణ రాకముందు 2 బస్సులు వచ్చాయి. అవునా? 2 బస్సులు వచ్చాయి. తెలంగాణ వచ్చినాక కేసీఆర్ సార్ వచ్చినాక అది 5 బస్సులు అయినాయి. అవునా? మీ ఊరేనా కాకునూరు? 5 బస్సులు వచ్చినాయి, రాలేదు? వచ్చినాయి కదా, 5 బస్సులు వచ్చినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చే, రేవంత్ రెడ్డి వచ్చి ఏమంటారు, నువ్వు ఫ్రీ బస్ ఇస్తాం లేడీస్ కన్నా. మంచిది నాయన, సంతోషం. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చినావు. మరి మగవాళ్ళ పరిస్థితి ఏంటి? 25 రూపాయలు పెట్టుకొని టికెట్ కొనాలి. కాకునూరు నుంచి శంషాబాద్ దాకా నిలబడే పోవాలి పాపం ఆయన. ఆడోళ్ళేమో కూర్చొని, మగవాళ్ళేమో నిలబడి. మంచిదే, ఆడోళ్ళు కూర్చోడానికి ఇయ్యని. కానీ 5 జాగల 10 బస్సులు ఎక్కాలి. ఎందుకయ్యో? తెలంగాణ వచ్చినాక ఏం చేసినాం మనం? 2 ఉంటే 5 బస్సులు చేసుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి, 10 అయ్యి. నువ్వు ఫ్రీ ఏమని ఇబ్బంది ఏం లేదు కదా. ఇలా మగవాళ్ళు అంటే పెద్దవాళ్లే కాదు, ఎగ్జామ్ రాయడానికి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. ఉద్యోగం ఇంటర్వ్యూకి పోయే పిల్లలు ఉంటారు, టెన్షన్ పడుతుంటారు. వాళ్ళు ఈడికెళ్ళి శంషాబాద్ దాకా నిలబడే పోవాలంటే ఎంత ఇబ్బంది ఉంది. నిలబడిపోయేదానికి 25 రూపాయలు పెట్టుడెందుకు? నేను మీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నా, మీరందరూ ఒప్పుకుంటే మన కాకునూరు కానీ తెలంగాణ మొత్తంలో కానీ ఫ్రీ బస్ ఇచ్చినా మంచిదే. కానీ ఒప్పుకుంటారా? ఈ కాకునూరు వాళ్ళు మాట్లాడరా? ఏమి మాట్లాడతారా? ఒప్పుకుంటారా? బస్సులు పెంచాలన్న వాళ్ళు చేయొత్తురు, ఒకసారి చేయొత్తురి. ఏ మొగోళ్ళకి వద్దాయింది బస్సులు పెంచుడు? కావాలనా? థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి ఇట్లానే ఉన్న సమస్యలు అన్ని కూడా ఉన్నాయి. అన్నిటి మీద కొట్లాడదాం. అక్కలు చాలా మంది అప్లికేషన్లు పట్టుకొచ్చిరు, తీసుకుంటా. అవన్నీ కూడా తీసుకుంటా, నేను ఏడుకోతలేను, తీసుకుంటా. అప్లికేషన్లు తీసుకొని ఒక్కొక్క అప్లికేషన్ కోసం కూడా ఎంఆర్ఓకి వెంటబడి పనిచేద్దాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా నేను కోరుతున్నా, ప్రజలు ఇచ్చే అప్లికేషన్ 1కి 10 సార్లు తీసుకుపోండి. ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం కాదు, ప్రశ్నించి వాళ్ళను ఓటనీయకుండా వేస్తేనే పనిచేస్తారు. 1కి 10 సార్లు వెంటబడి మన కాకునూరు గ్రామస్తుల సమస్యలను తీర్చాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుతున్నా.